ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత ప్రేరేపించబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనల కొరకై, మరి ప్రభు యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, అలాగే మరి సహ విశ్వాసుల కొరకు, అలాగే మన సమస్యల కొరకు ఇలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రార్థన కూడికి వెళ్ళే ముందుగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం చదువుదామండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. పద్నాలుగో వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదామండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేవుణ్ణి ప్రజలైన వారికి లేక రక్షించబడిన వారికి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని ఈ 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 14వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడు ఆ జనాంగము గురించి మంచి మాటలను నెరవేర్చే దినాలంట. అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏ మంచి మాటలు కోరుతున్నాడు? ఆయన కోరే మంచిదేంటి? ఇశ్రాయేలు ప్రజలు ఉన్న చెడేంటి? సరే, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి బాధకరమైన కష్టములో లేకపోతే శ్రమలో ఉన్నారు, అలాంటి వారి గురించి ఈయనేమి మంచిని తలస్తున్నారు, ఈయనేమి మంచి చేయాలనుకుంటున్నారు. ఈ విషయాల్ని ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. ఆయన ఇర్మియాకు మరి ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి పోయిన కాలంలో, చెరసాల్లో ఉంచబడిన కాలంలో రెండోసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుందన్నమాట. ఇర్మియాతో దేవుడు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు యొక్క జనాంగమును గురించి కానీ యోధా యొక్క జనాంగమును గురించి కానీ దేవుడు చేయబోతున్న మంచి దినాలు అంటే మంచి మాటను ఆయన నెరవేర్చే కాలం సమీపమై ఉన్నది అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు అనమాట. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినాలు వస్తున్నాయంట. 2024 సంవత్సరం మొట్టమొదటిసారిగా నా జీవితంలో కూడా దేవుడు తను మేలు చేయాలనే దేవుడు. ఆయన మన జీవితంలో ఆయన మేలు చేసేవాడే తప్ప ఆయన కీడు చేసేవారు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆనాడు మన పితరులతో ఏమైతే ఆయన మాట ఇచ్చాడో, ఆయన ఏమైతే మంచి మాటను నెరవేర్చే దినాలు వస్తున్నాయని చెప్తున్నాడో, ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా ఒక నిబంధన చేయబోతున్నాను, లేక ఒక మాట చెప్తున్నాను. మీకును కూడా మంచి దినములు అంటే నేను చెప్పిన మాట నెరవేర్చే దినాలు, మీకు మంచి చేయాలనుకునే దినాలు వస్తున్నాయి లేదా వస్తాయి అనే విషయాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి మంచి జరగాలి అంటే మనం ఏం చేయాలి? మనకు మంచి చెయ్యాలి అంటే దేవుడికి దృష్టిలో మనం ఎలాగుండాలి అనే విషయాల్ని మనం తెలుసుకోగలిగితే మన దేవుడు మనకు మంచిని చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే, వారిని చూసిన వారందరూ కూడా వారి గురించి కొన్ని మాటలు చెప్పుకున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి పోయినప్పుడు కానీ లేక వారు బాధను అనుభవిస్తున్నప్పుడు కానీ వారు ఏమంటున్నారంటే, ఇంక వీరు మరి దేవుడు వీరికి ఏమి చేయలేడు అనే విషయాన్ని వీరు చెప్పుకుంటున్నారన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము
5వ వచనమండి. 33:5. కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడినైన నా మహాకోపము చేత అతులై తమ కలియ భారములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా. ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారి మీదకి కల్దీయులను పంపించాడనమాట. వారు యుద్ధమునకై వారి మీదకి వచ్చినప్పుడు బహుబలముగా యోధావారిని కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వారిని ఎంతగానో వీరు పాడు చేసిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే, సరే మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. 10-11 వచనాలండి. 10-11 వచనాలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులను లేవు అని మీరు చెప్పుచున్న ఈ స్థలముల్లోనే. చూసారా, ఇశ్రాయేలు ప్రజల గురించి వారు చెప్తున్నారు. కల్దీయులు కానీ అన్యజనులైన వారు దేశముల చుట్టూ ఉన్నవారు కానీ వారి గురించి చెప్పారట. ఏమని? ఏ యెరూషలేము పట్టణమైతే మనుషులు లేక జంతువులు లేక మరి ఇవన్నీ పాడైపోయి నిర్మానుష్యంగా చేయబడ్డాయో అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారితో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాడు. ఆయన నిబంధన చేయాలనుకుంటున్నాడు. ఏంటి ఆయన చేయబోతున్న నిబంధన అంటే, ఆయన ఒక క్రొత్త నిబంధన చేసే దినాలు ఆయన రాబోతున్నాయి అంటున్నాడు. ఆయన క్రొత్త దినాలు ఏంటి దేవుడు చేయబోతున్నది, ఏంటి ఆయన చేస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు ఆయన చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క 10-11 వచనంలో యెరూషలేము యొక్క పట్టణంలో నివాసులు లేక పశువులు లేక జంతువులు లేక నిర్మానుష్యమై పాడైపోయిన ఈ పట్టణాన్ని నేను మరలా తిరిగి బాగు చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. నిజమేనండి, ఇశ్రాయేలు ప్రజలు లేక యోధావారు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల వారి మీదకి ఎంతో శ్రమను తెచ్చుకున్నారు. వారు ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు వారు. అందుకని ఆయన మళ్ళా ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా, నేను ఇశ్రాయేలు ప్రజల గురించి ఏదైతే ప్రవచించానో, ఇంతకుముందు నేనేమైతే చేశానో, ఆ పట్టణంలో మనుషులు లేక మరి జంతువులు లేక పశువులు లేక సమస్తాన్ని నిర్మానుష్యంగా నేను చేశాను. అక్కడ పెండ్లు కుమారుని యొక్క స్వరము కానీ పెండ్లు కుమార్తె యొక్క స్వరము కానీ సంతోషమైన శబ్దము కానీ యెరూషలేము పట్టణములోనే వినబడుకున్నట్లుగా నేను చేశాను. సరే, ఆయన చెప్తున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మనం మళ్ళీ చదువుదాం. 10-11 వచ్చిన 2వ భాగం నుంచి చదివారు కదా. ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేకపోయినా ఆ పాడైపోయిన యోధా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లు కుమారుని యొక్క స్వరమును పెండ్లు కుమార్తె యొక్క స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఆయన అంటున్నాడు, ఏ యెరూషలేము పట్టణం అయితే సంతోషము లేక పెండ్లు కుమారుని యొక్క స్వరము కానీ పెండ్లు కుమార్తె యొక్క స్వరము కానీ లేక నిర్మానుష్యంగా బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని ఆయన తిరిగి బాగు చేయాలనుకున్నాడు. ఆయన తిరిగి ఆ పట్టణాన్ని కట్టాలనుకున్నాడు ఆయన. అందుకని ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యెరూషలేము యొక్క పట్టణాన్ని దేవుడు మరలా తిరిగి అది మరి బాగు చేయాలని ఆయన చెప్పిన మంచి మాటలు ఆయన మరలా ఈ రోజున అంటే ఆ రోజున వారికి వినబడు చేస్తున్నాడు అన్నమాట. అందుకని ఏ యెరూషలేము పట్టణం అయితే నేను ఇలాగ చేశానో ఆ యెరూషలేము పట్టణం గురించి నేను మరలా తిరిగి వారిని కట్టాలనుకుంటున్నాను. సరే, మీకు ఈ మాట చూపిస్తాను, మరలా చదువుదాం. ఈ 33వ అధ్యాయము 4-6 వచ్చినవండి. 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదను, వారిని స్వస్థపరచుచున్నాను,
వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను మరలా ఏ పట్టణాన్నైతే నేను పాడు చేశానో, ఏ ఇశ్రాయేలు వారిని యోధా వారిని అయితే నేను చెరలోనికి తీసుకుని వెళ్ళానో, ఏ పట్టణమైతే జంతువులతో మనుషులతో సంతోషంగా ఉండేదో ఆ పట్టణాన్ని మనుషులు లేక జంతువులు లేక పశువులు లేకుండా చేసి నిర్మానుష్యంగా చేశానో, మరలా దాన్ని బాగు చేస్తాను, దానికి చెప్పు, దాని గురించి నేను పలికిన మంచి మాటలను నెరవేర్చే దినాలు వస్తున్నాయి. నేను మంచి దినాలు మళ్ళా నేను ఏమైతే మంచి దినాలు నేను చూపిస్తానని చెప్పాను, మంచి చెప్తానని చేస్తానని చెప్పానో ఆ మంచి దినాలు వస్తున్న కాలం వచ్చిందని వారికి చెప్పు. నేను మరలా యెరూషలేమును నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఆ పట్టణాన్ని మరలా నేను తిరిగి కట్టాలనుకుంటున్నాను. అక్కడ మనుషులను పశువులను లేక జంతువులను విస్తరింపచేస్తాను. మునుపున్న దానికంటే అధికముగా వారిని విస్తరింపచేసి ఆ దేశాన్ని వారికి స్థిరపరిచేవాడిని నేనని చెప్పు అంటున్నాడు ఆయన. అందుకనే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నేను నెరవేర్చు మంచి దినములు వచ్చుచున్నవని వారికి చెప్పు. మంచి దినాలు అంటే ఈ దేవుడు అంతకుముందు వారు ఎంతో బాధను కష్టాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, మరలా నీ బాధను నీ కష్టాన్ని పోగొట్టి నీకు నెమ్మది దయచేసే దినాలు, నీకు మేలు చేసే దినాలు నేను తీసుకుని వస్తున్నాను అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, గత 2023 సంవత్సరంలో మనం ఏమైతే నష్టపోయామో, మనం ఏదైతే కష్టాల గుండా బాధలు గుండా ఇబ్బందులు గుండా వెళ్ళామో, అనేకమైన నష్టాలు గుండా మనం వెళ్ళామో, వీటన్నిటినీ దేవుడు అంటున్నాడు, గత కాలంలో నువ్వేమైతే దుఃఖకరమైన నష్టకరమైన పరిస్థితులు గుండా వెళ్ళావో, బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్ళావో, వాటన్నిటినీ తిరిగి నేను మరలా మేలుగా నేను మార్చబోతున్నాను. నేను మరలా నీకు చేస్తాను. ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించిన నీకు నాకు అనగా ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన దేవుని యొక్క ప్రజలకు ఆయన అంటున్నాడు, నేను మంచి మాట నేను నెరవేర్చే మంచి మాటలు వచ్చే దినాలు జరుగుతున్నాయి అంటున్నాడు. చూడండి 14 వచనం, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు సమీపమై ఉన్నవి, శ్రమ వచ్చుచున్నవి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా జీవితంలో కూడా నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నా బ్రతుకులో కూడా ఆయన మంచిని చెయ్యాలనుకునే, మనకి మేలు చేయాలనుకునే దినాలను దేవుడు మన జీవితంలో తీసుకురావాలనుకుంటున్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు, సరే మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. నహూము గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలతోటే దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన సరే మేము మాకు ఆ మాటను చూపిస్తాను. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12 వచనమండి, 1:12. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్టు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మరలా ఇంతకుముందు నేను నిన్ను బాధపరిచాను, కానీ ఇక నువ్వు నిన్ను బాధ పెట్టాలనుకోవట్లేదు. ఇంక నిన్ను బాధ పెట్టను. ఎందుకు బాధ పెట్టను అంటే, నీకు దుఃఖ దినములు సమాప్తములయ్యాయి. ఇక నువ్వు బాధపడే దినాలు, నువ్వు ఏడ్చే దినాల్ని నేను ముగించాను. గత కాలం అంతట్లో మనం ఏదైతే దుఃఖము గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళామో, వాటన్నిటినీ దేవుడు మేలుగా మార్చాలనుకునే రోజులు మనకు వచ్చాయి అంటున్నాడు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను వారితో చెప్పిన మంచి దినాలే కాదు, మంచి మాటే కాదు, ఈరోజు నీతో కూడా నేను చెప్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఈ 2024 సంవత్సరంలో మనందరం వాగ్దానాలు తీసుకున్నాం. దేవుడు ఒక నూతనమైన వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు నేను మేలు చేయాలనుకుంటున్నాను. నేను గత కాలంలో నువ్వేమైతే నష్టంలో గుండా వెళ్ళావో ఆ నష్టాలన్నిటినీ
మరలా నేను నిన్ను మేలుగా మార్చాలనుకుంటున్నాను, నా మాట నమ్ము. అందుకన్నాడు, నిన్ను బాధపరిచాను, ఇకను నిన్ను ఇంకా బాధ పెట్టను నేను. ఇంకా ఒకప్పుడు బాధ పెట్టాను నేను. కారణం ఏంటంటే మీరు చేసిన పాపములను బట్టే నేను మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ ఇకను నేను మిమ్మల్ని బాధ పెట్టను. మరి ఏం చేస్తాను నేను? సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. ఏం చేస్తారు అంటే దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో మీకు చూపిస్తాను. జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము. జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం అండి. జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టి వారినందరినీ నేనే శిక్షింతును, కుంటుచూ నడుచుచుండు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆయన అంటున్నాడు, ఎక్కడెక్కడికైతే నేను చెదరగొట్టానో, ఏ ఏ పరిస్థితుల గుండా బాధల గుండా మీరు వెళ్ళారో, వాటన్నిటిలో మీరు ఏ ప్రజల మధ్య అయితే మీరు నిందను అవమానాన్ని పొందారో అదే ప్రజల మధ్య నేను ఖ్యాతిని మంచి పేరును మీకు కలగచేస్తాను. నేను ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీకు మంచి పేరును మంచి ఖ్యాతిని కలగచేయాలనుకుంటున్నాను. నేను నీతో చెప్పిన మంచి దినాలు, లేకపోతే నీతో చెప్పినది నెరవేర్చు మంచి దినాలు వస్తున్నాయి అన్నమాట. ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ 2024వ సంవత్సరం ప్రారంభించిన ఈ మొదటి ప్రార్థనా కూడికలో మనకు దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినాలు వస్తున్నాయి. నేను నీ జీవితంలో కూడా మంచి దినాలు అంటే మంచి చెయ్యాలనుకునే రోజులు వస్తున్నాయి. నేను నీకు మేలు చేస్తాను. ఒకప్పుడు నేను బాధ పెట్టి ఉండొచ్చు, ఒకప్పుడు నేను దుఃఖపెట్టి ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు నష్టాలు గుండా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇంక నేను అలా చేయను. నిన్ను నష్టపరచడం కానీ, నిన్ను బాధ పెట్టడం కానీ, నిన్ను దుఃఖ పెట్టడం కానీ ఇక నేను చేయను. అందుకే ఈ 3 మాటలే చూపించాను మీకు. ఒకటి, నిన్ను బాధపరిచాను కానీ ఇకను నిన్ను బాధ పెట్టను నేను. ఒకప్పుడు బాధ పెట్టాను కానీ ఇప్పుడు ఇంక నిన్ను బాధ పెట్టను. రెండోదిగా చెప్తున్నాడు ఆయన, ఏ జనాంగం మధ్యనైతే మీరు అవమానము నిందను అనుభవించారో అదే జనాంగం మధ్య మీకు ఖ్యాతిని మంచి పేరును నేను కలుగచేస్తాను. కాబట్టి నేను మీతో ఇదే నిబంధన చేయబోతున్నాను. ఈ 2024వ సంవత్సరంలో సంఘముగా కూడి వచ్చిన మనందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నాయి. నీ జీవితంలో కూడా అలాంటి దినాలను దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు. నా బ్రతుకులో దేవుడు అలాంటి మంచిని చేయాలని, మేలు చేయాలనుకుంటున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు ఆయన, నేను మీ ఎడల మేలు చేయడం మొదలు పెడుతున్నాను. నేను మంచిని చేయాలనుకుంటున్నాను. ఏంటి నా మంచి అంటే, ఇంతకుముందు మీరు ఏదైతే శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా వెళ్ళారో వాటి నుంచి నేను మిమ్మల్ని విడుదల చేసి మరలా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, మరలా మీకు ఈ లోకంలో శ్రమల నుండి, ఇబ్బందుల నుండి విడుదల కలగజేసి మీకు సుఖముగాను సంతోషముగా ఉండే దినాలు నేను కలగచేయాలనుకుంటున్నాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అలాంటి దినాలు నేను మీకు అనుగ్రహించాలనుకుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నిన్ను నన్ను దేవుడు అలాగా ఆశీర్వదించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ప్రార్థనకి వెళ్ళే ముందుగా మన జీవితంలో ఇకనైనా సరే ఆయనకి తగినట్లుగా మనం జీవించడానికి ప్రయత్నించేయి. ఎందుకంటే ఇశ్రాయిలు కానీ, యూదా వారిని కానీ దేవుడు ఎందుకు వారిని శిక్షించాడు, వాళ్ళ దేశాలను ఎందుకు పాడు చేశారు అంటే, దేవుడు అంటాడు, ఆ ప్రజలు ఎన్నో దినాలు నన్ను మర్చిపోయారు. అంతేకాదు నాకు వ్యతిరేకంగా జీవించారు, నన్ను ఎంతో బాధ పెట్టారు వారు. నేను సహించలేనంతగా నన్ను బాధ పెట్టారు వారు. నేను ఎందుకంత నా ప్రజల మీద అంత కోపాన్ని తీర్చుకోవాల్సి వచ్చింది అంటే, నా ఉగ్రతను వారి మీద కుమ్మరించవలసి వచ్చిందంటే, ఆ ప్రజలు నాకు పెట్టిన బాధ అలాంటిది. అందుకనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా వచ్చిందంటే, ఆ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము యొక్క పట్టణంలో మనుషులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ సంచారమే లేకుండా చేశాడట, నిర్మానుష్యంగా చేశాడట. చూడండి, మీకు చాలాసార్లు చూపించాను. మనం చదివేం కూడా యోవేలు గ్రంథంలో అంటాడు,
జనన భరితమైన పట్టణమా, ఎందుకు నువ్వు ఇలాగ ఏకాకిగా మిగిలిపోయావు? ఎందుకు మీరు ఇలా పాడైపోయారు? ఎందుకు ఇలాగ మీకు జరిగింది అంటే ఆయన అంటున్నాడు, ఇవన్నీ వారు చేసిన పాపములను బట్టే, వారు చేసిన అతిక్రమాలను బట్టే దేవుడు వారిని అంతగా బాధ పెట్టాడట కదా. మనం చూద్దాం, ఒక్కసారి ఆ మాట చదువుదామండి. ఆ మాట చదువుదాం. ఆయన ఏమన్నాడో ఆ మాట మీకు చూపిస్తాను. క్షమించండి, విలాప వాక్యముల్లో ఉంది. విలాపవాక్యములు మొదటి అధ్యాయము, విలాపవాక్యములు మొదటి అధ్యాయము మొదటి వచనమండి. మొదటి అధ్యాయము మొదటి వచనం. జనన భరితమైన పట్టణము ఎట్లు ఏకాకియే దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించిపోయినదాయను. చూడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పట్టణము ఎలాగైపోయింది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను చెయ్యాలి అంటే ఏదైనా చేయగలిగిన వాడిని, నేను ఏదైనా చేయగలుగుతాను. ఉన్నవి లేనట్టుగా చేస్తాను, లేనివి ఉన్నట్టుగా చేయగలుగుతాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఎంతో సంతోషముగా ఆనందముగా ఉన్న ఆ దేశాన్ని దేవుడు బాధకరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడు. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను కూడా. ఎంత బాధకరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడో చూపిస్తాను. ఇర్మియా గ్రంథము ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులన్నీ కూడా ఎంత భయంకరంగా, ఎంత కష్టముగా, వారి జీవితంలో ఎన్ని మరి కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళారో మీకు చూపిస్తాను. 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనమండి. 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఎంత భయంకరంగా యెరూషలేము యొక్క పట్టణము చూడండి. సంతోషముగా ఆనందముగా ఉండే ఆ పట్టణము, పసిపిల్లలతోనూ యవనస్తులతో నిన్న ఆ పట్టణము, ఆ పట్టణం ఏమైపోయింది అంటే మరణము వారి కిటికీల గుండా ఎక్కి వారి ఇంటిలో ప్రవేశించి పసిపిల్లలనైతేనేమి, యవనులనైతేనేమి, వారి జాలి లేకున్నట్లుగా వారి మీదకి మరణాన్ని దేవుడు పంపించాడు. అందుకని అంటున్నాడు, కల్దీలు వారి మీదకి వచ్చి వారిని ఎంతగా పాడు చేశారు, ఎంతగా వారిని దుఃఖపెట్టారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇంత నేను బాధ పెట్టవలసి వచ్చింది, లేక వారిని నేను ఎందుకు ఇలా వదిలిపెట్టవలసి వచ్చిందంటే వారు నా మనసును అంత గాయపరిచారు. అందుకని నేను వారిని బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, చాలా కష్టాలు పెట్టాను. నేను ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టాను అంటే ఇలాంటి కష్టకాలంలోనైనా నన్ను వెతుకుతారు అని. దేవుడట కొన్నిసార్లు మానవుడికి దేవుణ్ణి తడువులాడతాడేమో అని అంట కొన్ని బాధలు కష్టాలని పెడతాడట. ఎవరైతే అలాంటి కష్టాల్లో బాధలలో ఉండి దేవునిగా నిజంగా తెలుసుకోగలుగుతారో దేవుడు వారి బాధల్లో నుండి, వారి కష్టాల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో కూడా వారు దేవుణ్ణి వెతకలేదు అంటే ఇంకా వారిని ఎవరూ రక్షించలేరు. ఇంకా అంత కష్టమైన పరిస్థితిలో కూడా దేవుడి దగ్గరికి వారు రాలేదు అంటే దేవుడు వారికి ఇంకేం చేయగలుగుతాడు? ఎవరి కొరకు వారిని ఎవరిని పంపించి వారికి సహాయం చేయించగలడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైన యోధా వారు కానీ, యెరూషలేములో ఉన్న కాపురస్తులైన వారందరి వారు దుఃఖాన్ని, బాధను అనుభవించారు. మరణము వారి కిటికీల గుండా ఎక్కింది. వారు ఎంతో దుఃఖాక్రాంతులుగా, మరి ఆ దేశంలో సంతోషం అనేదే లేకుండా నేను చేశాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, గత 2023వ సంవత్సరం ముగించాం. మనం ఎన్ని రోజులు మనం దుఃఖపడి ఉంటాం,
ఎన్ని కష్టాల గుండా వెళ్ళి ఉంటాం, సంతోషం లేని పరిస్థితులు, ఎన్నో ఆర్థికమైన సమస్యలతో మనం కృంగిపోయిన పరిస్థితులు, ఎన్నో బాధల చేత నష్టపోయిన వారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నిన్ను బాధ పెట్టాను, నిజమే నిన్ను బాధ పెట్టాను అనేది నేను నిజంగా చెప్తున్నాను, కానీ ఇక నిన్ను బాధపరచాలనుకోవట్లేదు. ఒకప్పుడైతే నిన్ను బాధపరిచాను, కానీ ఇక నిన్ను బాధపరచను నేను. ఎందుకు బాధపరచను అంటే నీ బాధను నేను చూశాను, నీ దుఃఖాన్ని నేను చూశాను, నీ శ్రమను నేను చూశాను. అందుకనే నిన్ను బాధ పెట్టాను కాబట్టి ఇకను నిన్ను బాధ పెట్టాలనుకోవట్లేదు. నిన్ను బాధ పెట్టుకున్నట్లుగా నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను, నీకు మేలు చేయాలనుకుంటున్నాను, నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేదంటే, నేను నీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వస్తున్నాయని చెప్పు. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా ఏదైతే నిబంధన చేశానో, లేక ఏదైతే వాగ్దానాన్ని చేశానో, లేక గత కాలంలో నువ్వేదైతే శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళావో అవన్నిటికీ ఇక నేను స్వస్థ చెప్పి వాటిని ముగించి ఇక నుంచి అయినా మిమ్మల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాను, మరలా మిమ్మల్ని ఆనందింప చేయాలనుకుంటున్నాను. ఏదైతే మీరు ఆనందము సంతోషము లేక నిర్మానుష్యమైపోయిన ఎంతో బాధకరమైన పరిస్థితులు గుండా వెళ్ళారు, వాటన్నిటినీ పోగొట్టాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. సరే, ఈ మాట కూడా మీరు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8 నుంచి చదువుదామండి. 8వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వం ఉన్నట్టు నేను మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు ఆయన అంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయాలనుకుంటున్నాను. గత కాలంలో ఏదైతే మీది పాడైపోయాయో, ఏవైతే నష్టాల గుండా వెళ్ళారో, ఏదైతే ఆనందము సంతోషము లేని దినాలు గడిపారో, ఏదైతే సమస్యలతో నువ్వు వెళ్ళావో, ఎన్నో బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్ళావో, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే, మీరు చేసిన పాపమును బట్టి, మీ తిరుగుబాటును బట్టి నేను మిమ్మల్ని బాధపరిచాను. ఇవన్నీ ఎందుకు మీ మీద పంపించానంటే, మీరు సరిచేయబడాలని, మిమ్మల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాధ పెట్టాను, కానీ ఇకను నిన్ను బాధ పెట్టను. నేను ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మరలా నేను మీ దేశమునకు స్వస్థతను, మీకు సమాధానమును కలుగజేస్తాను. సత్య సమాధానములు మీకు సమృద్ధిగా నిగరించబడతాయి. మరలా మీకు మరలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాను. మీరు ఏమైతే నష్టపోయారో వాటినన్నిటినీ మునుపటి కంటే అధికమైన మేలుతో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మీరు పూర్వం ఉన్నట్టుగానే మరలా ఉంటారు. మీరు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా జీవితంలో కూడా దేవుడు ఇదే నిబంధన చేయాలనుకుంటున్నాడు. పూర్వం ఉన్నట్టుగా మరలా దేవుడు నిన్ను నన్ను చేయాలనుకుంటున్నాడు. అంటే ఏమైతే నష్టపోయామో, ఏమైతే మన బాధల గుండా, కష్టాల గుండా, వ్యాధుల గుండా వెళ్ళామో వాటన్నిటినీ ఇంకా దేవుడు పోగొట్టాలనుకుంటున్నాడు. మన జీవితంలో దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. ఆయన మేలు చేయాలి అంటే ఆయన చెప్పినట్లుగా నడవడానికి ఇప్పటికైనా ప్రయత్నించాయి. దేవుడు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినాలు వస్తున్నాయి. నేను మీతో చెప్పిన మంచి మాటలు చెప్పిన దినాలు నెరవేర్చాలి అంటే, మంచి చెయ్యాలి అనుకుంటే ఇప్పటికైనా
నువ్వు నా మాట విను. గత కాలంలో నువ్వేమైతే నా మీద తిరుగుబాటు చేసి నాకు వ్యతిరేకంగా జీవించావో వాటన్నిటినీ విడిచిపెడితే నేను మరలా నిన్ను బాగు చేయాలనుకుంటున్నాను, నిన్ను విస్తరింప చేయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు మరి కల్దీయుల యొక్క చేతికి లేక బబులోను రాజు యొక్క చేతికి అప్పగించబడినప్పుడు ఆ దేశంలో వారు ఎంతో కృంగిపోయారండి, ఎంతో బాధను అనుభవించారు. అలాంటి పరిస్థితుల్లో వారు ప్రతిరోజు ఏడ్చేవారు. వారు యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, వారు వారి యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏడ్చేవారట. ప్రభువా, మేమెంత తప్పు చేశాం, మేం చేసిన పాపమునకే కదా ఈరోజు మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావని వారు ఏడ్చేవారట. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. కీర్తన గ్రంథము 137వ కీర్తన 137వ కీర్తన మొదటి వచనమండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. చూసారా, యెరూషలేం ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో చెరగను పోయినప్పుడు వారు ప్రతిరోజు సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారట. అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, అప్పుడు దాకా వాళ్ళకు గుర్తు రాలేదు. నిజమేనండి, మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. కొంత కష్టము కానీ బాధ కానీ కలిగినప్పుడు దేవుడిని ప్రతి క్షణము కూడా అనుక్షణం కూడా దేవుని గుర్తు చేసుకుంటుంటాం. మన బాధలే మనల్ని అంత దేవుని గుర్తు చేస్తూ ఉంటాయండి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు ప్రతిరోజు సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చేవారట. ప్రభువా, ఎందుకు మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు? మేము ఎంత సుఖంగా ఎంత సంతోషంతో బ్రతికిన వారిని ఎందుకు మాకు ఈ కష్టాలు గుండా వచ్చాం? ఇవన్నీ మా తప్పులే కదా, ఇవన్నీ మా పాపములే కదా, ఇప్పటికైనా మమ్మల్ని క్షమించు తండ్రి అని ఏడుస్తూ వచ్చేవారట. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు, ఆ చెర విముక్తి కలిగినప్పుడు, అంటే 70 సంవత్సరాలు లెక్క పూర్తయినప్పుడు వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభా, మా పితరులతో చెప్పిన దినాలు, మేము చేసిన పాపమునకు 70 సంవత్సరాలు మమ్మల్ని బబులోను దేశంలో చెరలో తీసుకొస్తానని చెప్పావు. నువ్వు చెప్పిన దినాలు నెరవేరిపోయాయి. ఇప్పుడు మరలా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. ఎవరు తీసుకుని వెళ్తారు? ఆ బబులోను రాజుని జయించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. 127 దేశాలకు మహాచక్రవర్తులు వారు. అప్పటికి ఆ దేశానికి తప్ప ఇంకెవ్వరూ వాడితో ఎదిరించే వాళ్ళే లేరు. బబులోను కూడా చితికిపోయింది, ఐగుప్తు కూడా చితికిపోయింది. అప్పటికి ఇంకెవ్వరు లేరు ఆ బబులోను ఎదుట నిలవడానికి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, నేను మీతో చెప్పిన మంచి దినాలు మరలా నెరవేరుస్తాను. నేను 70 సంవత్సరాల లెక్క పూర్తయిన తర్వాత మరలా నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ మేము విత్తుతాను, మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి చెందుతారు. మరలా మీరు మునుపున్నట్లుగానే మరలా మీరు సంతోషంతోనూ ఆనందముతోనూ ఉంటారని నేను ఏమైతే ప్రమాణం చేశానో అది మరలా మీకు నేను చేస్తాను. అలాగే చెప్పాడు, అలాగే చేశాడు ఆయన. మన దేవుడు ఎవరు అంటే చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆయన చెప్పాడా చేస్తాడు ఆయన. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మంచి దినాలు మరి మంచి దినాలను నెరవేర్చే దినములు వస్తున్నాయని చెప్తున్నాను. మీకు మంచి చేయాలనుకుంటున్నాను నేను. మరలా ఇప్పటి నుంచైనా ఈ 2024వ సంవత్సరం మొదటి నెల 5వ తేదీన ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన మీతో నేను చెప్పిన మంచి దినాలు నెరవేర్చే దినములు వస్తున్నాయని నేను మరలా మీకు మేలు చేయాలనుకుంటున్నాను. ఇంతకు ముందుగా ఏమైతే నష్టపరిచానో, ఇంతకు ముందుగా మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టానో ఇక మిమ్మల్ని బాధ పెట్టను. రెండవదిగా మీకు మంచి పేరును మంచి ఖ్యాతిని తీసుకొని వస్తాను, నా ప్రజలు కదా. మూడవదిగా చెప్తున్నాడు, నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, స్వస్థపరిచి మీకు సత్య సమాధానములను సమృద్ధిగా దయచేస్తాను. నా మాట నమ్ము. ఇప్పటికైనా నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే ఈ 3 అంతల ఆశీర్వాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ రాత్రి మరలా మీకు ఆ 3 చెప్తున్నాను. 1,
నిన్ను బాధ పెట్టాను, ఇక నిన్ను బాధపరచను. 2, ఏ అన్యజనుల మధ్య అయితే మిమ్మల్ని నిందాస్పదముగా చేశానో, మీకు అవమానాన్ని తీసుకొచ్చాను, ఆ అన్యజనుల మధ్య మీకు మంచి పేరును మంచి ఖ్యాతిని కలిగిస్తాను. 3వదిగా, మిమ్మల్ని ఎలాగైతే నేను గాయపరిచానో, మీరు బలహీనంగా వెళ్ళారో, అదే పరిస్థితిలో నుంచి నేను మరలా మీకు స్వస్థతను కలగచేస్తాను. మీకు స్వస్థతనివ్వడమే కాదు, సత్య సమాధానములను సమృద్ధిగా మీకు కలిగిస్తాను. నా మాట నమ్ము. మీతో నేను చెప్పిన మంచి అంటే మేలు నెరవేర్చే దినాలు వస్తున్నాయని చెప్పాను కదా, మీకు మేలు చేయడం మొదలు పెడుతున్నాను. నేను మేలు చేయడం మొదలుపెట్టానా, దాన్నెవ్వరూ కీడు చేయలేరు. ఒకవేళ నేను కీడు చేయడం మొదలుపెట్టానా, దాన్నెవ్వరూ మేలుగా మార్చలేరు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, 2023 సంవత్సరంలో మనం ఏమైతే నష్టపోయామో, ఏమైతే బాధలు కష్టాలు ఇబ్బందులు గుండా వెళ్ళామో, అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్ళామో, ఈ 2024 సంవత్సరం చెప్తున్నాడు, నేను వాటి నుంచి నేను తీసివేయాలనుకుంటున్నాను. నేను ఇంకా అవి నీ జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నాను. నీకు మేలు చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైనా మాటిని నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకో. నా మాట విను. నువ్వు నా మాట వింటే నేను మీతో చెప్పిన మంచి మేలును బట్టి మంచి మాటలు నెరవేర్చే దినాలు మరలా నీకు నేను అనుగ్రహిస్తాను. నువ్వు మరలా మేలు చూస్తావు. నువ్వు సంతోషంతో ఉండగలుగుతావు. నువ్వు ఆనందంతో ఉండగలుగుతావు. నా మాట నమ్మవు. నా మాట నమ్మవు. నేను చెప్పినట్లుగా నువ్వు నడవగలిగితే మునుపటి కంటే అధికమైన మేలు నీ కలగచేసి మరలా నిన్ను విస్తరింపచేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేలాగా చేస్తాను. నా మాట నమ్ము. కాబట్టి రాత్రి దేవుడు అన్నాడు, ఆయన మాటను మనం నమ్మితే ఈ రోజైనా మన అద్దుబాటుల్ని మన బలహీనతలు ఇప్పటికైనా వదిలేద్దాం. ప్రభా, నిజమే, గత కాలంలో నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే, నాకు అవమానం తీసుకొచ్చావు అంటే, నాకు వ్యాధిని కలిగించావు అంటే, అది నేను చేసిన పొరపాట్లే, అది నా బుద్ధిహీనతలే. నీ మాట వినకపోవడం వల్లే నేను ఆ పరిస్థితులు గుండా వెళ్ళాను. ఇప్పుడు మీరులా చెప్తున్నారు, నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినాలు వస్తున్నాయి అంటున్నావు. ఇప్పుడు మరలా మాకు మేలు చేయాలనుకుంటున్నావు. అయితే నువ్వు నాకు మేలు చేయాలి అంటే నేనేమైతే నిన్ను బాధ పెట్టానో, ఏమైతే నీకు అవమానకరమైన పరిస్థితులు కూడా తీసుకొచ్చానో, ఏమైతే నీ మాట వెనుక నేను బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్ళానో, వాటన్నిటిని ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. ఎందుకంటే నేను మనిషిని కదా, ఎన్నో అద్దుబాట్లు కలిగిన వ్యక్తిని. నాలో పాపము లేదని నేను చెప్పలేను. నేను మానవుణ్ణి, నన్ను క్షమించు తండ్రి అని ఇప్పటికైనా మనం దేవుణ్ణి అడగగలిగితే, ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలా నేను మీతో వచ్చి ఒక నిబంధన చేయబోతున్నాను. ఒక క్రొత్త నిబంధన చేస్తాను. ఏంటో తెలుసా? నిన్ను బాధ పెట్టాను, ఇక నిన్ను బాధ పెట్టను. నీకు నిందను తీసుకొచ్చాను, నీకు మంచి పేరుని ఖ్యాతిని తీసుకొస్తాను. నిన్ను బలహీనమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళాను, నీకు ఆరోగ్యాన్ని స్వస్థతను కలిగించి సత్య సమాధానములు నీకు సమృద్ధిగా నేను అనుగ్రహిస్తాను. ఈ సంవత్సరం అంతట్లో నిన్ను నన్ను దేవుడు ఈ 3 అంతలుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఇప్పటికైనా మన బలహీనతల్ని మన బుద్ధిహీనతల్ని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ఆయన ఏమైతే ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేస్తానని చెప్పిన మంచి దినాలు వస్తాయని చెప్పాడో మనకి కూడా చెప్తున్నాడు. నీకు నేను మేలు చేస్తాను, వాళ్ళకి చేసిన వాడిని నేను నీకు చేయలేనా? మీ పితరులతో ఉన్న దేవుణ్ణి మీతో కూడా ఉండేవాడిని. అందుకని అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉండే దేవుణ్ణి. వాళ్ళతో ఉన్న దేవుణ్ణి నేను మీతో కూడా ఉంటాను. నువ్వు నా మాట వింటే, నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే నిన్ను కూడా నేను ఆ రీతిగా దీవిస్తాను అని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి మన బలహీనతలని మన బుద్ధిహీనతలను ఒప్పుకొని ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని, మేలును, మంచి పేరును, మంచి ఖ్యాతిని పొందేటట్లుగా ప్రభు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ ఆ రీతిగా సిద్ధపరచునుగాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనంగా పరిశీలించుకొని ఏదైతే దేవుని వాక్యం చేత ప్రేరేపించబడ్డామో సరి చేసుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో
ఎక్కడైతే దేవుని యొక్క రక్తం చేత కొనబడిన దేవుని ప్రజలు ఉంటున్నారో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వారి కష్టములో కానీ, దుఃఖములో కానీ, బాధలో కానీ, అనారోగ్యమైన పరిస్థితుల్లో కానీ, ఆర్థికమైన సమస్యలతో కానీ, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. రెండవదిగా విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. రక్షణ లేని వారి కొరకు, అలాగే మరి వివాహంకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, అలాగే సంతానం లేని వారి కొరకు, అలాగే మరి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, అలాగే మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, మరి వృద్ధాప్యులు ఉన్న వారి కొరకు ప్రార్థించండి ప్రభు యొక్క సహాయం కొరకు. అలాగే ఎన్నో కోట్ల మంది ప్రజలు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారై భయంకర విగ్రహారాధనతో ఎన్నో చెడుతనాలతో ఉన్నారు. దేవుడు వారిని విడిపించి వారికి స్వస్థతను అనుగ్రహించి, దేవుడు నిజమైన యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా చేర్చుకునేలాగా లోకము నుండి, పాపం నుండి, సాతాను యొక్క చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు ప్రపంచ దేశంలోనూ, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడుండైతే పరిచయం చేయగలుగుతున్నారో వారి ఆర్థిక పరిస్థితులన్నీ దేవుడు చక్కపరిచి, వారికి కావలసిన అన్న వస్త్రములను అనుగ్రహించి, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించి, దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేయండి. అలాగే ఈనాడు ఎన్నో కోట్ల మంది ప్రజలు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో క్రైస్తవులుగా పిలువబడుతూ సాతానుడి చేత మోసపరచబడి తప్పుడు బోధల్లోనూ, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడ్డారు. ప్రభు చిత్తమైతే వారిని సాతాను యొక్క మోసకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించి, వారు కూడా నిజమైన క్రైస్తవులుగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారికి ఉండేటట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. ప్రతి మరి ఆర్థికమైన పరిస్థితిని దేవుడు చక్కపరిచి అల్లర్ల నుంచి దూరపరిచేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి వారిని విడిపించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనసుల వరకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. రెండవదిగా వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లోని ఎబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. ఎబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయం దేవుడు స్థిరపరిచేలాగా, అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, వనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, వెలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, అలాగే విజయనగరం, జర్జోపేట, బాడంగి, మరి బొబ్బులి, కెల్లా, కురుపం, మగ్గూరు, చోడవరం, వడ్డాది, లంకిలిపాలు ఉన్న విశ్వాసుల కొరకు, అక్కడ సేవ చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. వారి అవసరాలు దేవుడు తీర్చేలాగా. డేవిడ్ అన్న, అలాగే జోనతన్ మార్టిన్ గారు, డేవిడ్ మార్టిన్ గారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి, వృద్ధాప్యులు ఉంటున్నారు, వారికి పునరుద్ధాన శక్తిని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి విశాఖపట్నంలో సబ్బవరంలో ఉంటున్న డేవిడ్ అని కూడా ప్రార్థించండి. దేవుడు కూడా తన స్వస్థతను అనుగ్రహించేలాగా. అలాగే తిరిగి ఏలేశ్వరము, రాజవంబంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న విశ్వాసుల ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెందేలాగా ఆదివారం మరలా దేవుని యొక్క ప్రజలు మరి నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభు యొక్క సన్నిధికి వారు రాగలుగుట్లో వారికున్న ప్రతి ఆటంకం నుంచి విడుదల చేసేలా ప్రార్థన చేయండి. అలాగే స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. అలాగే హాస్పిటల్లో ఉంటున్న మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతున్న రోగుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి కూడా స్వస్థతను అనుగ్రహించి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుడిని వారు అంగీకరించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, మీ బంధువుల కొరకు, మీ రక్త సంబంధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ఈ యొక్క ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. అలాగే ఇంకా చేయవలసిన ప్రతి పనిలో ప్రభు సహాయం చేసి మందిరాన్ని అభివృద్ధిపరిచి నూతనమైన ఆత్మల దేవుని యొక్క మందిరానికి నడిపించబడేట్లో ప్రభు సహాయం చేసేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రార్థనలోకి వెళ్దాం.